నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రతిరోజు మన ఫోన్లో డజన్ల కొద్దీ వార్తలు వస్తుంటాయి. ఒక ఫోటో, ఒక వీడియో, ఒక స్క్రీన్ షాట్, ఒక సోషల్ మీడియా పోస్ట్ చూసిన వెంటనే చాలామంది నిజమేనని నమ్మేస్తారు. కానీ అది నిజమా లేక నైపుణ్యంగా తయారు చేసిన ఫేక్ న్యూసా? ఇదే తెలుసుకునే ప్రక్రియను ఫేక్ న్యూస్ ఫోరెన్సిక్ అంటారు. ఒక వార్త నిజమో కాదో తెలుసుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. మొదట సోర్స్ ఎవరు? ఆ వార్తను ప్రచురించింది విశ్వసనీయ మీడియానేనా లేక పేరే వినని ఒక వెబ్సైటా? రెండవది, ఫోటో నిజంగానే ఆ సంఘటనదేనా? చాలాసార్లు పాత ఫోటోలను కొత్త ఘటనలకు జోడించి వైరల్ చేస్తారు. ఒక దేశంలోని చిత్రాన్ని మరో దేశంలో జరిగిన సంఘటనగా ప్రచారం చేస్తారు. మూడోది, వీడియో ఎడిట్ అయిందా? కొన్ని సెకండ్ల క్లిప్ను మాత్రమే చూపించి మొత్తం సంఘటనకు భిన్నమైన అర్థం వచ్చేలా చేస్తారు. నాలుగోది, తేదీ, సందర్భం సరైనదేనా? 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడే జరిగింది అని ప్రచారం చేయడం కూడా ఫేక్ న్యూస్లో భాగమే. ఇప్పుడు మరో ప్రమాదం, ఏఐ ద్వారా తయారయ్యే డీప్ ఫేక్ వీడియోలు. ఒక నాయకుడు మాట్లాడనిది మాట్లాడినట్లు, ఒక ప్రముఖుడు చేయనిది చేసినట్లు చాలా సహజంగా కనిపించే వీడియోలు తయారవుతున్నాయి. అందుకే ఒక్క వైరల్ పోస్ట్ చూసి నిర్ణయానికి రావద్దు. ఒకటి కంటే ఎక్కువ విశ్వసనీయ వనరుల్లో చెక్ చేయండి. భావోద్వేగాలను రెచ్చగొట్టే పోస్టులను మరింత జాగ్రత్తగా పరిశీలించండి. చివరి ప్రశ్న, మీరు ప్రతిరోజు చూస్తున్న వార్తల్లో ఎన్ని నిజాలు, ఎన్ని నైపుణ్యంగా తయారైన ఫేక్ కథనాలు అని? ఫేక్ న్యూస్ ఫోరెన్సిక్ చేయడం ఇప్పుడు జర్నలిస్టులకే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.